Today we are going to discuss about the another topic related to the public expenditure. ప్రభుత్వ వ్యయం తప్పనిసరిగా ఆర్థిక కార్యకలాపాలను ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వ వ్యయం ఒకటే కాదు, ప్రభుత్వ విత్త కార్యకలాపాలు అన్నీ కూడా ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపిస్తాయి. ఏంటంటే అది ఉత్పత్తి, వినియోగం, పంపిణీ అలా మొదలైనటువంటి అనేక అంశాలు. Yes sir. ఓకే, స్క్రీన్ ఉందా? Yes sir. ఓకే, థ్యాంక్ యూ. రైట్. సో ప్రభుత్వ వ్యయం తప్పనిసరిగా, ప్రభుత్వ వ్యయం కాదు, ప్రభుత్వ విత్త కార్యకలాపాలు తప్పనిసరిగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తాయి. మరి ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయి అనేటటువంటి అంశాన్ని ఈ రోజు క్లాస్ లో మనం చర్చించుకోబోతున్నాం. సో పబ్లిక్ ఎక్స్పెండిచర్ is not merely a financial mechanism, it is rather a means of securing social objectives. So socialism in any sense can be realized only through an appropriate public spending first rather than the collection of revenue. ఓకే, ప్రభుత్వ వ్యయం అనేది కేవలం ఒక విత్త యంత్రాంగం మాత్రమే కాదు. సో అది అనేక రకాలైనటువంటి సాంఘిక లక్ష్యాలను సాధించడానికి ఒక సాధనంగా ప్రభుత్వాలకి ఉపయోగపడుతుంది. అలాగే ఈ సామ్యవాదం అనేటటువంటిది మనం చూసాం. ఏది ఆధునిక ఆర్థికవేత్తలు ప్రభుత్వ విత్త శాస్త్ర పరిణామ క్రమంలో, so we have discussed about the modern views of the public finance or scope of the public finance. So in that we have discussed that so in modern days we are all socialists అని చెప్పారు వాళ్ళు. ఆధునిక కాలంలో మనందరం సామ్యవాదులం అన్నాం. అంటే అర్థం ఏంటి? సామ్యవాదం దేన్ని సూచిస్తుంది? సో స్ట్రాంగర్ పబ్లిక్ సెక్టర్, బలమైనటువంటి ప్రభుత్వ రంగాన్ని సూచిస్తుంది సామ్యవాదం అని. ఓకే, మరి ఈ సామ్యవాదం అనేది దేని ద్వారా సాధించబడుతుంది? అందులో కూడా సామ్యవాదంలో కూడా ప్రధానమే ప్రభుత్వం ఉందంటే అర్థం ఏంటి? ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసే యంత్రాంగం అని అర్థం. ఓకేనా? అలాంటి ప్రభుత్వ యంత్రాంగము, ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసేటటువంటి యంత్రాంగము దేని ద్వారా సాధ్యం అవుతుందంటే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము స్కోప్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ లో. సో దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఆఫ్ ది పబ్లిక్ అథారిటీస్. వన్ ఈస్ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ త్రూ ద ట్యాక్సెస్, the other one is the spending amount, పబ్లిక్ ఎక్స్పెండిచర్. ఈ రెండు ఉన్నాయి. అయితే ఈ రెండిట్లో కూడా పన్నుల కంటే కూడా ప్రభుత్వ వ్యయం ద్వారానే ఈ సమాజ శ్రేయస్సు, వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ కెన్ బి అచీవ్డ్. సమాజ శ్రేయస్సు అనేది సాధించడానికి ప్రభుత్వ వ్యయమే ఎక్కువ తోడ్పడుతుంది. అంటే రిలేటివ్లీ పబ్లిక్ ఎక్స్పెండిచర్ హ్యాస్ గ్రేటర్ ఇంపార్టెన్స్ దెన్ ద పబ్లిక్ రెవెన్యూ. అంటే ప్రభుత్వ రాబడితో పోల్చినప్పుడు ప్రభుత్వ వ్యయానికి సాపేక్షంగా ఎక్కువ ప్రాధాన్యత ఉంది అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్, the classical economists held the view that the state should least interfere in economic activities. So these concepts we have already discussed in the introduction part of the public finance. Okay, especially in the evolution of public finance topic. సాంప్రదాయవాదులు ఏం చెప్పారు? ప్రభుత్వం ఆర్థిక కార్యకలాపాల్లో చాలా తక్కువగా జోక్యం చేసుకోవాలని చెప్పాడు. ఆడమ్ స్మిత్ అడ్వకేటెడ్ మినిమం యాక్టివిటీస్ ఆఫ్ ద స్టేట్, so like justice, police and army. According to traditional economists, the government expenditure was normally a waste. సాంప్రదాయ ఆర్థికవేత్తలంతా కూడా ప్రభుత్వం న్యాయము, పోలీస్ విధులు, దేశ రక్షణ లాంటి మామూలు సాధారణ విధులు మాత్రమే నిర్వర్తించాలి, అలాంటి పరిమితమైన విధులు నిర్వర్తించాలి. టోటల్ గా సాంప్రదాయవాదుల ప్రకారము ప్రభుత్వ వ్యయం అనేది ఒక వృధా అనేటటువంటి భావన వాళ్ళు చెప్పారు. సో కాంట్రరీ టు దిస్, a new concept of public expenditure has been developed by the modern economists like Keynes, Musgrave, etc. So today the Wagner's law of increasing public expenditure both extensively and intensively is universally true. So దీనికి భిన్నంగా, అంటే సాంప్రదాయవాదులకు భిన్నంగా ఆధునిక ఆర్థికవేత్తలు ఏం చెప్పారు? సో ప్రభుత్వ వ్యయం అనేది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా కీన్స్ చెప్పింది ఏంటి? ప్రభుత్వ జోక్యం అనేది interfere of the government in economic activities is must according to the Keynesian economics or Keynesian economic analysis. కీన్స్ ఆర్థిక విశ్లేషణ ప్రకారం ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం తప్పనిసరి. సో అందులో ముఖ్యంగా ప్రభుత్వ వ్యయం ద్వారా ఆధునిక అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థల యొక్క అభివృద్ధి అనేది సాధ్యమవుతుందని చెప్పారు. సో ఇప్పుడు నిన్నటి క్లాస్ లో మనం చూసాం వాగ్నర్ ప్రభుత్వ కార్యకలాపాల పెరుగుదల సూత్రం. సో దాంట్లో వాగ్నర్ ఏం చెప్పాడు? ప్రభుత్వ వ్యయం అనేది విస్తృతంగా పెరుగుతుంది, సాంద్రంగా పెరుగుతుంది అని చెప్పాడు. ఓకే, పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంక్రీజింగ్ బోత్ ఇంటెన్సివ్లీ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టెన్సివ్లీ అని చెప్పాడు. సో దిస్ ఈజ్ యూనివర్సల్లీ ట్రూ. అంటే ఇది విశ్వవ్యాప్తంగా ఇది నిజం, అంటే ఇది సత్యము. ఖచ్చితంగా ప్రభుత్వ వ్యయం ఆధునిక కాలంలో
పెరుగుతూ ఉంది. సో ఇదంతా ఎందుకు చెప్పుకున్నామంటే, సో టు అండర్స్టాండ్ ద రిలేటివ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఓవర్ ది పబ్లిక్ రెవెన్యూ. ప్రభుత్వ రాబడితో పోల్చినప్పుడు, అంటే పన్నుల విధానంతో పోల్చినప్పుడు ప్రభుత్వ వ్యయం యొక్క సాపేక్ష ప్రాధాన్యతను తెలుసుకోవడం కోసం ఇవన్నీ మనం చర్చించుకుంటున్నాం. ఇవన్నీ మనకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనం ఇంతకు ముందు చర్చించుకున్న టాపిక్స్ లో వచ్చినవే, కొత్తవేమీ కావు. ఓకే. So next, every public expenditure is considered desirable when it is not wasteful, but has a positive effect upon production and distribution, and thus maximizes economic and social welfare of the country as a whole. So ప్రభుత్వ వ్యయం అనేది వృధా కాదు, అది ఆర్థిక వ్యవస్థలో అనేక ఆర్థిక కార్యకలాపాలపై పాజిటివ్ ఎఫెక్ట్, అంటే ధనాత్మకమైన లేదా అనుకూల ప్రభావాలను చూపిస్తుంది. ఏంటి ఆర్థిక కార్యకలాపాలు అంటే? ఉత్పత్తి, పంపిణీ, ఇవి రెండు ప్రధానంగా, ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో దీని ద్వారా అంటే ప్రభుత్వ వ్యయం ఈ రకంగా ఉత్పత్తి మరియు పంపిణీపై అనుకూల ప్రభావాలు చూపించడం ద్వారా సమాజం యొక్క ప్రయోజనాన్ని, దేశం మొత్తంగా చూసినప్పుడు సమాజం యొక్క ప్రయోజనాన్ని గరిష్టం చేస్తుంది అనేటటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇఫ్ ద గవర్నమెంట్ యూజెస్ రిసోర్సెస్ దట్ అదర్వైజ్ వుడ్ హ్యావ్ రిమైన్డ్ ఐడిల్, so the national income and employment will increase. Okay. So the government expenditure, which is in the nature of transfer expenditure, involves a transfer of purchasing power from one section of community to other. Okay, ఇప్పుడు ప్రభుత్వం గనక ఈ పబ్లిక్ ఎక్స్పెండిచర్ ద్వారా, if government is not intervene in the economic activities through its tool of public expenditure, so the fiscal tool, that is public expenditure, so what will be happen in the economy? So all the resources, especially natural and human resources, kept idle in the economy, remain idle. అంటే ఈ ప్రభుత్వ వ్యయం అనేటటువంటి ఒక సాధనం ద్వారా ఆర్థిక కార్యకలాపాలలో జోక్యం చేసుకోనట్లయితే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమవుతుంది? దేశంలో ఉన్న వనరులన్నీ నిరుపయోగంగా ఉంటాయి, వృధాగా పడి ఉంటాయి. సహజ వనరులు, మానవ వనరులన్నీ వృధాగా పడి ఉంటాయి అన్నమాట. ఓకేనా? అదే ప్రభుత్వ వ్యయం కనుక సక్రమంగా ఉపయోగించి ప్రభుత్వం ఆర్థిక కార్యకలాపాల్లో జోక్యం చేసుకొని ప్రభుత్వం వ్యయం చేస్తే ఏమవుతుందంటే జాతీయ ఆదాయము, ఉద్యోగిత అనేటటువంటివి పెరిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రభుత్వ వ్యయం అనేది, దీని ట్రాన్స్ఫర్ ఎక్స్పెండిచర్, దీని గురించి ఇంతకుముందు క్లాసుల్లో కూడా చర్చించుకున్నాం. దీన్ని బదిలీ వ్యయం అంటాం. బదిలీ వ్యయం అంటే ప్రభుత్వం నుంచి ప్రజలకు వెళ్తుంది, కానీ ప్రజల నుంచి మళ్ళీ తిరిగి ఏమీ ప్రభుత్వానికి రాదన్నమాట. సో దీంట్లో బదిలీ వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఈ బదిలీ వ్యయం ఏం చేస్తుందంటే కొనుగోలు శక్తిని ఒక వర్గం నుంచి ఇంకొక వర్గానికి బదిలీ చేస్తుంది. కొనుగోలు శక్తి అంటే ద్రవ్యపరమైనటువంటి కొనుగోలు శక్తి. ఎలా బదిలీ అవుతుంది అంటే రిచ్ టు పూర్. ద పర్చేజింగ్ పవర్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ రిచ్ సెక్షన్ టు ద పూర్ సెక్షన్. సో త్రూ ది taxes, especially through the public expenditure. ఓకే, ఇప్పుడు పర్చేజింగ్ పవర్ ధనికుల నుంచి కలెక్ట్ చేయాలంటే ట్యాక్సెస్ అనేవి సాధనాలుగా ఉపయోగపడతాయి. మరి ఆ పర్చేజింగ్ పవర్ మళ్ళీ ధనికుల నుంచి పేదవాళ్ళకు ట్రాన్స్ఫర్ కావాలంటే విచ్ టూల్ ఈజ్ యూస్ఫుల్ టు ట్రాన్స్ఫర్ దిస్ పర్చేజింగ్ పవర్ ఫ్రమ్ రిచ్ టు పూర్? సో దట్ ఈస్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. అంటే ధనికుల నుంచి పేదవారికి ఈ కొనుగోలు శక్తి బదిలీ జరగాలంటే ప్రభుత్వ వ్యయం అనేది సాధనంగా ఉపయోగపడుతుంది. సో ఇది కూడా ప్రభుత్వ వ్యయం ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత లేదా దాని యొక్క ప్రభావానికి సంబంధించిన అంశంగా చెప్పుకోవచ్చు. ఇఫ్ ద ఇన్కమ్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు పూర్ ఆర్ టు పీపుల్ హూజ్ propensity to consume, MPC, is high, so the national income would tend to rise and vice versa. So it is therefore of vital importance to analyze the impact of public expenditure on the level of employment, production and income, as well as the distribution of income in the economy. So ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకున్నామంటే ప్రభుత్వ వ్యయానికి ఇంత ప్రాధాన్యత ఉంది, అనేక అంశాల పరంగా ఇంత ప్రాధాన్యత ఉంది కాబట్టి సో ప్రభుత్వ వ్యయం యొక్క ప్రభావాన్ని ఉద్యోగితపై, ఉత్పత్తిపై, ఆదాయంపై మరియు పంపిణీపై ప్రభుత్వ వ్యయం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయం మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఇప్పుడు ప్రభావాలు ఎలా ఉంటాయి అనేవి డిస్కస్ చేద్దాం. ఓకే, సో వాట్ ఆర్ ద పబ్లిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ పబ్లిక్ expenditure? The effects of public expenditure can be examined with reference to its effects on the following factors. సో ఈ క్రింద పేర్కొన్న అంశాల ద్వారా ప్రభుత్వ వ్యయం యొక్క ప్రభావాలను మనం అర్థం చేసుకోవచ్చు. సో దేని మీద ఉంటుంది ప్రభుత్వ వ్యయం యొక్క ప్రభావం అనేది? ఒకటి, ఉత్పత్తి మీద ప్రభుత్వ వ్యయం యొక్క ప్రభావం.
పంపిణీ మీద ప్రభుత్వ వ్యయం యొక్క ప్రభావం. సో ఈ రెండు ప్రధాన అంశాలు, మిగతా అన్ని కూడా అంత వైడ్ స్కోప్ లేవు, చాలా నారో స్కోప్ ఉన్నటువంటి అంశాలు. ప్రధానంగా ప్రభుత్వ వ్యయం రెండు అంశాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. వన్ ఈజ్ ప్రొడక్షన్, ద అదర్ వన్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్. ఉత్పత్తిపై ప్రభావము, అలాగే పంపిణీపై ప్రభావం. సో దీంతో పాటుగా ఇంకా కొన్ని అంశాలపై ప్రభావాన్ని చూపిస్తుంది, అవి డిస్కస్ చేస్తాం. ఒకటి వినియోగంపై ప్రభావము, అలాగే ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక స్థిరీకరణపై ప్రభావం, ఆర్థిక వృద్ధి పైన ప్రభావం. సో ఇవి ప్రభుత్వ వ్యయం యొక్క ప్రభావాలు. సో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఏంటి? ఎఫెక్ట్స్ ఆన్ ప్రొడక్షన్. సో ప్రభుత్వ వ్యయం ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? మీరు చెప్పండి, ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ప్రభుత్వ వ్యయం వల్ల ఉత్పత్తి పెరుగుతుందా, తగ్గుతుందా? వాట్ డూ యూ థింక్? వెదర్ పెరుగుతుంది. ఓకే, ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది, అది నిజమా లేదా అనేది ఇప్పుడు డిస్కషన్ లో తేలుద్ది మనం. సో పబ్లిక్ ఎక్స్పెండిచర్ కెన్ ఎఫెక్ట్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద కంట్రీ ఇన్ టూ వేస్, డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ. అంటే ప్రభుత్వ వ్యయం ఉత్పత్తి పైన రెండు రకాల ప్రభావాలు చూపిస్తుంది, ప్రత్యక్ష ప్రభావము, పరోక్ష ప్రభావం. సో అవి రెండు ఏంటో చూద్దాం. ఫస్ట్ ప్రత్యక్ష ప్రభావం, వాట్ ఈస్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ అనేది చూద్దాం. సో ఇండస్ట్రీస్ ఇన్ ద పబ్లిక్ సెక్టర్ మేక్ ఎ డైరెక్ట్ కాంట్రిబ్యూషన్ ఆన్ ద ప్రొడక్షన్. సో వెరీ సింపుల్, ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలో నిర్వహించే పరిశ్రమల ద్వారా ఉత్పత్తి ప్రత్యక్షంగా పెరుగుతుంది. ప్రభుత్వ రంగ పరిశ్రమలు చాలా ఉన్నాయి, మనం చెప్పుకున్నాగా. పెట్రోలియం కంపెనీ కార్పొరేషన్స్ చాలా ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్ ఉన్నాయి, ఆర్టీసీలు ప్రతి రాష్ట్రంలో, రైల్వే ఉంది, పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంది, టెలికాం డిపార్ట్మెంట్ ఉంది, గెయిల్, సెయిల్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో అలాగే ఐరన్ అండ్ స్టీల్ కార్పొరేషన్స్ చాలా ప్రభుత్వ రంగ సంస్థల్లో నడుస్తున్నాయి. సో ఇవన్నీ కూడా, వీటన్నిటిలో జరిగే ప్రొడక్షన్ డైరెక్ట్ ఎఫెక్ట్, ప్రత్యక్ష ప్రభావం, ప్రభుత్వ వ్యయం యొక్క ప్రత్యక్ష ప్రభావం. అంటే ప్రభుత్వం పెట్టే ఖర్చు వలన దేశంలో ఉత్పత్తి పెరుగుతుంది, ప్రత్యక్షంగా పెరుగుతుంది. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్, పరోక్ష ప్రభావం. పరోక్ష ప్రభావం ఎట్లా చెప్తాం? ఎక్స్పెండిచర్ ఆన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్, పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్, రోడ్స్, ఇట్ మీన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. సో ఎక్స్పెండిచర్ ఆన్ వేరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ప్రొవైడింగ్ infrastructure facilities, so leads to increase in production, so it is indirectly productive. అంటే ఇలాంటి ప్రభుత్వ వ్యయం ప్రత్యక్షంగా ఉత్పత్తిని కలిగించకపోయినా, ప్రభుత్వం ఒక రోడ్ వేసింది అనుకోండి, ఒక 4-way లైన్ ఒక ఊరికి వేసింది అనుకోండి, ఒక టౌన్ కి, ఏమవుతుంది? దాని వలన అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. లేదంటే ఇంకా బ్యాంకింగ్ ఫెసిలిటీస్ కానీ, ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కానీ, కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ కానీ, గవర్నమెంట్ ప్రొవైడ్ ఆల్ దీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ త్రూ ఇట్స్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. సో ఇట్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా వేర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ హ్యావ్ బీన్ డెవలప్డ్. ఏ ప్రదేశంలో అయితే ప్రభుత్వము అవస్థాపన సౌకర్యాలు అభివృద్ధి చేస్తుందో ఆ ప్రదేశంలో పెట్టుబడులు పెరుగుతాయి. సో the increase in level of investment in a specific region leads to increase in the production. సింపుల్ గా అక్కడ ఒక ప్రదేశంలో అవస్థాపన సౌకర్యాలు ఉంటే ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతాయి. అది దేనికి దారి తీస్తుంది అంటే ఉత్పత్తి పెరగడానికి దారి తీస్తుంది. సో దిస్ ఈస్ ద ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ది పబ్లిక్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వ యొక్క ప్రతికూల ప్రభావం ఇది. సో ఈ రకంగా సో పబ్లిక్ ఎక్స్పెండిచర్ విల్ బి ఎఫెక్ట్ ద ప్రొడక్షన్, ద లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్, ఎస్పెషల్లీ ఇట్ హ్యాస్ పాజిటివ్ ఎఫెక్ట్, అనుకూల ప్రభావం కల్పిస్తుంది. సో బోత్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్, ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపిస్తుంది, పరోక్షంగా ప్రభావాన్ని చూపిస్తుంది. While analyzing the effects of public expenditure, so Dalton very correctly said that just as taxation, other things being equal, should reduce production as little as possible. So the public expenditure should increase it as much as possible. So as little as possible, as much as possible. See the difference between these two sentences. Okay, as little as possible అంటే ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ, as much as possible అంటే ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ. సో డాల్టన్ ఏం చెప్తున్నాడు అంటే, సో పన్నుల ద్వారా ఉత్పత్తి తగ్గుతుంది. ఓకే, పన్నులు అనేవి అడ్వర్స్లీ ఎఫెక్ట్ ది ప్రొడక్షన్, లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ద ఎకానమీ. సో ట్యాక్సెస్ వేయడం వల్ల ప్రొడక్షన్ తగ్గుతుంది, ఎందుకంటే అది ఈ ఎంటర్ప్రీనియర్స్ కి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది, వాళ్ళ యొక్క పర్చేజింగ్ పవర్ ని తగ్గిస్తుంది. చెప్తున్నాడంటే ఈ పన్నుల ద్వారా ఉత్పత్తి అనేది అడ్వర్స్లీ ఎఫెక్ట్ అవుతుంది, అంటే ప్రతికూలంగా ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే ఉత్పత్తి తగ్గటంలో పన్నులు తోడ్పడతాయి, కారణమవుతాయి. అదే ప్రభుత్వ వ్యయం అయితే ఉత్పత్తి పెరగడానికి తోడ్పడుతుంది. అందుకే డాల్టన్ ఏం చెప్తున్నాడంటే, ఆయన టార్గెట్ ఏంది? అచీవింగ్ మాక్సిమం సోషల్ అడ్వాంటేజ్.
గరిష్ట సాంఘిక ప్రయోజనాన్ని సాధించడం. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు, ట్యాక్సెస్ ద్వారా ప్రొడక్షన్ తగ్గేటప్పుడు యాజ్ లిటిల్ యాజ్ పాసిబుల్ గా ఉండాలి. అంటే పన్నులు అనేవి ఉత్పత్తిని ఎంత తక్కువగా తగ్గిస్తే అంత మంచిది. అంటే ఉత్పత్తిని ఎక్కువగా ప్రభావితం చేయకూడదు ప్రతికూలంగా అనేది చెప్తున్నాడు. అక్కడ యాజ్ లిటిల్ యాజ్ పాసిబుల్ అని చెప్పాడు. మరి అదే ప్రభుత్వ వ్యయం విషయానికి వస్తే ప్రభుత్వ వ్యయం ద్వారా ఉత్పత్తి ఎంత పెరగగలిగితే అంత పెంచగలగాలి. ఓకే, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అంటే ఇక్కడ ట్యాక్సెస్ ద్వారా ప్రొడక్షన్ ఏమో ఎక్కువగా తగ్గకూడదు, కొంచెమే తగ్గాలి. ఓకే, ప్రతికూల ప్రభావం తక్కువ ఉండాలి, అనుకూల ప్రభావం ఎక్కువ ఉండాలి. అంటే ప్రభుత్వ వ్యయం ద్వారా ఉత్పత్తి చాలా ఎక్కువగా ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ పెరగాలని చెప్తున్నాను. సో దీనివల్ల ఏమవుతుంది, టోటల్ గా సంఘం యొక్క ప్రయోజనము గరిష్టం అవుతుంది అనేది డాల్టన్ యొక్క భావం. Okay, so he further stated that a correct view of the effects of public expenditure on production can only be evaluated by inquiring into its effects upon the following factors. మనకి ఇప్పుడు డాల్టన్ ఎఫెక్ట్స్ ఆఫ్ టాక్సేషన్ చెప్పాడు, ఎఫెక్ట్స్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ చెప్పాడు, ఎఫెక్ట్స్ ఆఫ్ పబ్లిక్ డెట్ మూడు చెప్పాడు. మూడు కూడా ఎస్పెషల్లీ ఎఫెక్ట్స్ ఆన్ ప్రొడక్షన్ ఉత్పత్తిపై ప్రభావాన్ని 3 ఆస్పెక్ట్స్ లో చెప్పాడు, 3 కోణాలలో వివరించాడు. అవి మీరు 3 చోట్ల అవే రాయొచ్చు. ఏంటవి, ఉత్పత్తిపై పన్ను ప్రభావం అన్న ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఉత్పత్తిపై ప్రభుత్వ వ్యయం ప్రభావం అన్న అదే కాన్సెప్ట్, ఇవే 3 కాన్సెప్ట్స్. ఉత్పత్తిపై ప్రభుత్వ రుణం యొక్క ప్రభావం అన్నా కూడా ఇవే 3. డాల్టన్ 3 అంశాల యొక్క ప్రభావాలను ఈ 3 కోణాలలో వివరించారు. ఏంటి ఆ 3 అంశాలు, అది చూద్దాం. ఫస్ట్, ఎఫెక్ట్స్ ఆన్ ఎబిలిటీ టు వర్క్, సేవ్ అండ్ ఇన్వెస్ట్. సెకండ్ వన్, ఎఫెక్ట్స్ ఆన్ విల్లింగ్ టు వర్క్, సేవ్ అండ్ ఇన్వెస్ట్. అంటే రెండు సేమ్ అనిపిస్తున్నాయి చూడండి, ఎబిలిటీ, విల్లింగ్ అదొక్కటే తేడా. తెలుగులో ఏమంటారంటే పని, పొదుపు మరియు పెట్టుబడి సామర్థ్యంపై ప్రభావం. పని, పొదుపు మరియు పెట్టుబడి చేయగల సామర్థ్యంపై ప్రభుత్వ వ్యయం యొక్క ప్రభావం. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఎఫెక్ట్ ఆన్ ప్రొడక్షన్ అకార్డింగ్ టు డాల్టన్ అనాలిసిస్. సో ద సెకండ్ వన్ ఈస్ ఎఫెక్ట్ ఆన్ విల్లింగ్ టు వర్క్, సేవ్ అండ్ ఇన్వెస్ట్. అంటే పని, పొదుపు, పెట్టుబడి చేయాలనే కోరికపై ప్రభావం. విల్లింగ్నెస్ అంటే కోరిక లేదా ఇష్టం. పని, పొదుపు, పెట్టుబడి సామర్థ్యంపై ప్రభావం మొదటిది. రెండోది పని, పొదుపు, పెట్టుబడి చేయాలనేటటువంటి కోరికపై ప్రభావం. సో థర్డ్ వన్, ఎఫెక్ట్స్ ఆన్ డైవర్షన్ ఆఫ్ ఎకనామిక్ రిసోర్సెస్. సో అంటే ఆర్థిక వనరుల యొక్క బదిలీ పైన ప్రభావం, వనరుల బదిలీపై ప్రభావం, వనరుల బదిలీపై ప్రభావం. వనరుల మళ్లింపు, బదిలీ లేదంటే మళ్లింపు. డైవర్షన్ అంటే ఇంకా కరెక్ట్ తెలుగు పదం మళ్లింపు. మళ్లించడం అంటే అర్థమైంది. సో రిసోర్సెస్ యాజ్ బిట్వీన్ డిఫరెంట్ యూజెస్ అండ్ లొకాలిటీస్. అంటే వివిధ ఉపయోగాల మధ్య, వివిధ ప్రాంతాల మధ్య వనరులను మళ్లింపు చేయాలి. అంటే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. ప్రతికూలమైన అంటే తక్కువ ప్రయోజనాన్ని ఇచ్చే ప్రాంతం నుంచి ఎక్కువ ప్రయోజనాన్ని ఇచ్చే ప్రాంతానికి బదిలీ చేయడం, లేదా తక్కువ ప్రయోజనాన్ని ఇచ్చే ఉత్పత్తి నుంచి, వస్తువుల ఉత్పత్తి నుంచి ఎక్కువ ప్రయోజనాన్ని ఇచ్చే వస్తువుల ఉత్పత్తికి బదిలీ చేయడం. ఓకే, సో ఇవి మళ్లింపు. డైవర్షన్ అంటే మళ్లింపు, ఆర్థిక వనరులను మళ్లింపు చేయడం. ఈ 3 ప్రభావాలను డాల్టన్ చెప్పాడు. పన్ను ప్రభావాలు ఈ 3 అంశాల పరంగా చెప్పాడు డాల్టన్. ప్రభుత్వ ప్రభావాలు ఈ 3 సైడెడ్ సేమ్ అవే. ఎఫెక్ట్స్ ఆన్ ఎబిలిటీ టు వర్క్, సేవ్ అండ్ ఇన్వెస్ట్. ఎఫెక్ట్స్ ఆఫ్ టాక్సేషన్ ఆన్ ఎబిలిటీ టు వర్క్, సేవ్ అండ్ ఇన్వెస్ట్ అని చెప్తాం. ఎఫెక్ట్స్ ఆఫ్ పబ్లిక్ డెట్ ఆన్ ఎబిలిటీ టు వర్క్, సేవ్ అండ్ ఇన్వెస్ట్. అట్లా 3 అంశాల ప్రభావాలు ఈ 3 సైడెడ్ ద్వారా డాల్టన్ వివరించాడు. ఓకే, ఎఫెక్ట్స్ డిఫరెంట్ గా ఉంటాయి కానీ కాన్సెప్ట్ అయితే సేమ్ ఉంది. ఓకే, సో 3 ఒక్కొక్క అంశం చూద్దాం. ఫస్ట్, ఎబిలిటీ టు వర్క్, సేవ్ అండ్ ఇన్వెస్ట్. సో పని, పొదుపు, పెట్టుబడి చేయగల సామర్థ్యంపై ప్రభుత్వ వ్యయం ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, అనుకూల ప్రభావమా ప్రతికూల ప్రభావం అనేది చూద్దాం. సో సోషల్లీ డిజైరబుల్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ కమ్యూనిటీస్ ప్రొడక్టివ్ కెపాసిటీ. ఓకే, సాంఘిక పరంగా వాంఛితమైనది, డిజైరబుల్ అంటే వాంఛితమైనది, అంటే అది ఏమంటాం దాన్ని, సమర్థనీయమైనటువంటి ప్రభుత్వ వ్యయము ఖచ్చితంగా సమాజం యొక్క ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుతుంది. Expenditure on education, health, communication, so increases people's productivity at work and therefore their incomes also. ఓకేనా, విద్య, వైద్యము, సమాచారము మొదలైనటువంటి వాటిపై ప్రభుత్వం చేసే వ్యయము ప్రజల యొక్క ఉత్పాదకతను, పనిలో వారి యొక్క ఉత్పాదకతను పెంచుతుంది. సో తద్వారా వాళ్ళ యొక్క ఆదాయాలు పెరుగుతాయి.
So with rise in income, saving also increase, and this in turn has a beneficial effect on investment and capital formation. Capital accumulation will be achieved. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఆదాయాలు పెరగడం వలన ఇది దేనికి దారి తీస్తుంది, పొదుపు పెరగడానికి, పెట్టుబడి పెరగడానికి, మూలధన సంచయనానికి దారి తీస్తుంది. అంటే ఇక్కడ మొత్తం కూడా పాజిటివ్ ఎఫెక్ట్స్, అనుకూల ప్రభావం. ప్రభుత్వం ఏమో పని, ప్రజల యొక్క పని, పొదుపు, పెట్టుబడి సామర్థ్యంపై అనుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే ఈ సామర్థ్యం పెరుగుతుంది ప్రభుత్వ వ్యయం వల్ల. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్, విల్లింగ్నెస్ టు వర్క్, సేవ్ అండ్ ఇన్వెస్ట్. పని, పొదుపు, పెట్టుబడి చేయాలనేటటువంటి కోరికపై ప్రభావం. ఓకే, సో పబ్లిక్ ఎక్స్పెండిచర్ సమ్ టైమ్స్ బ్రింగ్స్ adverse effects on people's willingness to work and save. So government expenditure on social security facilities may bring such unfavorable effects. So పని, పొదుపు, పెట్టుబడి చేయాలనే కోరికపై, సామర్థ్యంపై ఏమో అనుకూల ప్రభావం అని చెప్పుకున్నాం, కోరికపై ప్రతికూల ప్రభావాన్ని చూపేటటువంటి అవకాశం ఉంది. సో ఎట్లా కోరికపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ స్పెండ్స్ ఏ కన్సిడరబుల్ పోర్షన్ ఆఫ్ ఇట్స్ ఇన్కమ్ టువార్డ్స్ ప్రొవిజన్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ మెజర్స్ ఆర్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ such as unemployment allowances, old age pensions, insurance benefits, sickness benefit, medical benefit, etc. Now all state and central governments are giving these schemes to the people. So such benefits reduce the desire to work. In other words, they act as disincentive to work. So ఇవన్నీ కూడా పని, పొదుపు, పెట్టుబడి చేయాలనే కోరికపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇవాళ చూడండి, మనకు ఏమవుతుందంటే ఆల్ ఫ్రీ స్కీమ్స్ వలన ఈ అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్, అనుత్పాదక వ్యయం ప్రభుత్వం చేయటం వలన ఏం జరుగుతుందంటే ప్రజలకు అడవులుగా డబ్బులు పోయి, ఇప్పుడు ఇవాళ పని వాళ్ళు దొరకాలంటే దొరకని పరిస్థితి ఏర్పడింది. ఏదైనా ఒక పనికి రమ్మంటే ఎవ్వరు రావట్లేదు. ఇంతకుముందు ఏంటంటే పని కావాలని వెంటబడేవాళ్ళు. ఇవాళ అది వ్యవసాయ రంగమైన, ఈ షాపులలో వర్కర్స్ గా పనిచేయడానికి కానీ, పెట్రోల్ పంపులో బాయ్స్ గా పనిచేయడానికి కానీ, రెస్టారెంట్ లో బాయ్స్, అసలు ఎక్కడ హై లెవెల్ నుంచి కింది లెవెల్ దాకా, లేబర్ నుంచి మేనేజర్ దాకా ఎక్కడైనా సరే పని చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు కరువు అయిపోయారు. ఎందుకు కరువు అయిపోయారంటే ప్రజల్లో పని చేయాలన్న ఆసక్తి, ఆ కోరిక అనేది తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే ఇప్పుడు ఇవన్నీ ఉచితంగా ప్రభుత్వ వ్యయం ద్వారా వాళ్ళకు ఏమి చేయకుండానే డబ్బులు వస్తుంది. ట్రాన్స్ఫర్ ఎర్నింగ్స్ అంటున్నాగా, people are getting income without participating any type of economic activities. They are getting income through the transfer payments. Okay, they have transfer earnings. వాళ్ళు బదిలీ ఆదాయాలు వస్తున్నాయి, వాళ్ళకి బదిలీ చెల్లింపుల రూపంలో. అందువల్ల వాళ్ళు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇప్పుడు ఈ రకంగా ప్రభుత్వ వ్యయం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. పని, పొదుపు, పెట్టుబడి చేయాలనే కోరికపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. సామర్థ్యంపై ఏమో అనుకూల ప్రభావం, ఎందుకంటే ప్రభుత్వ వ్యయంలో సామర్థ్యం పెరుగుతుంది. రకరకాలుగా చెప్పొచ్చు. మనకి ఇప్పుడు ప్రభుత్వ వ్యయం వల్ల ప్రజల ఆదాయాలు పెరుగుతాయి, లేదా దేశ ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. ఆదాయాలు పెరిగే కొద్ది ఏమవుతుంది, జీవన ప్రమాణం పెరుగుతుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ విల్ బి ఇంక్రీజ్. దాని ద్వారా ఏమవుతుంది, కెపాసిటీ పెరుగుతుంది, ఫిజికల్ మెంటల్ కెపాసిటీ విల్ బి ఇంక్రీజ్. భౌతిక మానసిక సామర్థ్యం పెరుగుతుంది. ప్రతి మనిషి ఆదాయాలు పెరిగి, ఆర్థిక అభివృద్ధి పెరిగి, పౌష్టిక ఆహారం తీసుకోవడం, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం, సో దానివల్ల ఎక్కువ సమర్థతతో పనిచేస్తాం, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో ఆ రకంగా పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది అట్లా. ఇక్కడేమో ఉచిత పథకాల ద్వారా డబ్బులు ప్రజలకు ఇస్తే పని చేయాలనే కోరిక నశించి హాయిగా కూర్చుంటున్నాం. ప్రభుత్వాలు మంత్లీ మనకు పెన్షన్ 3,000 వస్తుంది, కళ్యాణ లక్ష్మి ద్వారా 1,50,000 వస్తాయి, కేసీఆర్ కిట్ ద్వారా డెలివరీ అయితే వస్తాయి, ఇట్లా ప్రతిదీ రైతు బంధు కింద ఎకరానికి 5,000 వస్తాయి. ఇట్లా ఇవన్నీ వస్తే హాయిగా తిని కూర్చోవాలనేటటువంటి కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది. ఏమవుతుంది, సోమరిపోతులు అవుతారు. ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతుంది అది, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే జరుగుతుంది. పని వాళ్ళు దొరకట్లేదు. కారణం ఏంటంటే ఇలాంటి అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ చేయటం వల్ల. ఓకే, దిస్ ఇస్ ద అడ్వర్స్ ఎఫెక్ట్. సో నెక్స్ట్ థర్డ్ ఎఫెక్ట్ ఆన్ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్. వనరుల కేటాయింపుపై ప్రభావం, వనరుల మళ్లింపుపై ప్రభావం, వనరుల కేటాయింపుపై ప్రభావం. Many a times the government expenditure proves to be an effective instrument to encourage investment on a particular industry, not only on a particular industry, particular region also. For example, if government decides to promote exports, it provides benefits like subsidies, tax benefits, not only tax benefits, providing credit facilities with low interest rate.
సో టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్ టువర్డ్స్ సచ్ ఇండస్ట్రీ. సో ప్రభుత్వం తన వ్యయ కార్యకలాపాల ద్వారా, తాను చేసే వ్యయం ద్వారా ఆర్థిక వనరులని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, లేదా ఒక ఉపయోగం నుంచి ఇంకొక ఉపయోగానికి, ఒక ఇండస్ట్రీ నుంచి ఇంకొక ఇండస్ట్రీకి మళ్లించేటటువంటి అవకాశం ఉంది. సో ఉదాహరణకి ప్రభుత్వం ఎగుమతులను ప్రోత్సహించాలనుకుంటుంది. బిఓపిలో డెఫిసిట్ ఉంది. ఓకే, దెర్ ఇస్ హ్యూజ్ డెఫిసిట్ ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అకౌంట్. సో గవర్నమెంట్ ఏం చేయాలి? ఇట్ షుడ్ ఇంక్రీజ్ ఇట్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇట్ షుడ్ డిక్రీజ్ ఇట్స్ ఇంపోర్ట్స్. అది ఎగుమతులు పెంచుకొని దిగుమతులు తగ్గించాలి. సో దానికోసం పబ్లిక్ ఎక్స్పెండిచర్ ని ఒక టూల్ గా వాడుకునే అవకాశం ఉంది ఎగుమతులు పెంచుకోవడానికి. ఎట్లా? ఏ వస్తువులు అయితే ఎగుమతి చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దేశం నుంచి గులాబీ పూలు యూరోపియన్ కంట్రీస్ కి ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. వాటి ద్వారా మనకు విదేశీ మారక ద్రవ్యం వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? టు ఎంకరేజ్ ది ప్రొడక్షన్ ఆఫ్ ద రోజ్ ఫ్లవర్స్, సో గవర్నమెంట్ షుడ్ గివ్ సబ్సిడీస్ టు ద ఫార్మర్స్, దోస్ హు ఆర్ కల్టివేటింగ్ రోజ్ ఫ్లవర్స్. గులాబీ పూలు పండించేటటువంటి రైతులకి, వాటిని ఉత్పత్తి చేసే రైతులకు సబ్సిడీలు ఇవ్వాలి. సో తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలి. సో ఇలాంటి పబ్లిక్ ఎక్స్పెండిచర్ చేస్తే ఏమవుతుంది? ఎక్కువ మంది వాటి ప్రొడక్షన్ కి మొగ్గు చూపుతారు. ఓకేనా? సో ఇట్లా ప్రభుత్వం వనరులని ఒక ఇండస్ట్రీకి తరలించడానికి ఆ ప్రభుత్వ వ్యయం అనేది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. రైట్. సిమిలర్లీ government can also promote a particular region by providing various incentives for those who make investment in that region. ఇంకొక రకంగా ప్రభుత్వం ఒక ప్రాంతంలో పెట్టుబడులు పెంచడానికి ఇన్సెంటివ్స్ ఇవ్వటం ద్వారా ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెంచడానికి ప్రోత్సహించేటటువంటి అవకాశం ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఏంటి అవి ఇన్సెంటివ్స్ అంటే? సబ్సిడీస్ ఇవ్వటం కానీ, ట్యాక్స్ బెనిఫిట్స్ పన్ను రాయితీలు ఇవ్వటం కానీ, లేదంటే ఇంకా తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వటం కానీ, ఇలాంటివి చేయటం ద్వారా అక్కడ ఇన్వెస్ట్మెంట్ ని పెంచేటటువంటి అవకాశం ఉంటుంది ఆ ప్రాంతంలో. ఓకే, నెగిటివ్ అంటే తగ్గించాలంటే చెప్పండి. ఇక్కడ ఓన్లీ పాజిటివ్ ఎఫెక్ట్ చెప్పారు. ఒకవేళ డిస్కరేజ్ చేయాలనుకుంటే వనరులని ఒక ప్రాంతంలో, ఒక ఇండస్ట్రీలో కానీ, ఒక ఏరియాలో కానీ తగ్గించాలనుకోండి, అప్పుడు ప్రభుత్వం ఏం సాధనంగా ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. This public expenditure is used as a tool to reduce the investment or to convert the investment from one industry to other industry or one place to other place. చెప్పండి, ప్రభుత్వం ఏం సాధనంగా ఉపయోగపడుతుందా? ఉపయోగపడదా? ఒక ప్రాంతంలో పెట్టుబడిని లేదా ఉత్పత్తిని తగ్గించడానికి, ఆ వనరులని అక్కడి నుంచి ఇంకొక వైపుకు మళ్లించడానికి. ఇట్ ఈస్ నాట్ యూజ్ఫుల్. ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ ట్యాక్స్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఎంకరేజ్ చేయడానికి అయితేనేమో పబ్లిక్ ఎక్స్పెండిచర్ యూజ్ అవుతుంది. సబ్సిడీస్ ఇవ్వడం ద్వారా, తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం ద్వారా, ఇంకా ఏమైనా అదనపు ఫెసిలిటీస్ కల్పించడం ద్వారా, మార్కెటింగ్ ఫెసిలిటీస్ కల్పించటము, ఇంకా ఏమైనా రాయితీలు ఇవ్వటము, ఓకే, ఇలాంటివి చేయొచ్చు. కానీ డిస్కరేజ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ట్యాక్సే ఉంది. పన్నులు పెంచడం ద్వారానే ఆ ఇండస్ట్రీలో రిసోర్స్ పోకుండా, పెట్టుబడులు పోకుండా, లేదా ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టకుండా, లేదా పర్టికులర్ ఒక పంట వేయకుండా చేయాలన్నా కూడా ప్రభుత్వం చేయొచ్చు ఆ ప్రొడక్షన్ లేకుండా. సో ట్యాక్సెస్ అనేవి యూజ్ చేస్తారు. అందుకోసం ఎప్పుడు కూడా కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్ అంటే అదే. మనకు ఓన్లీ ఒకే అంశం పరంగా మనం ఎప్పుడు విశ్లేషణ చేయకూడదు. ఒక పన్ను ప్రభావం ఒక్కటే విడిగా పరిశీలించకూడదు, లేదా ప్రభుత్వ వ్యయం యొక్క ప్రభావాన్ని విడిగా పరిశీలించకూడదు. రెండు కంబైన్ చేసి చూడాలి. ఒకవైపు ట్యాక్స్ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది ఎకనామిక్ యాక్టివిటీస్ మీద, అట్ ది సేమ్ టైం పబ్లిక్ ఎక్స్పెండిచర్ యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది. ఓకే, అందుకే డాల్టన్ గరిష్ట సాంఘిక ప్రయోజన సూత్రంలో రెండింటిని మేళవించి చెప్పాడు. పన్ను వలన ఎలాంటి ప్రభావం ఉంటుంది, ప్రభుత్వ వ్యయం వలన ఎలాంటి ప్రభావం ఉంటుంది, రెండింటిని జోడించి చెప్పాడు. విడిగా ఒక్కొక్కటి చూస్తే కష్టం, ఖచ్చితంగా రెండింటిని వాడాల్సి వస్తుంది. కాబట్టి రెండింటి ప్రభావాలు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ది అయిపోయింది, ఎఫెక్ట్ ఆన్ ప్రొడక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆన్ డిస్ట్రిబ్యూషన్, ఉత్పత్తిపై ప్రభావం చూసాం. డాల్టన్ 3 అంశాల పరంగా చెప్పాడు ఉత్పత్తిపై ప్రభావాన్ని. ఏంటవి? పని, పొదుపు, పెట్టుబడి సామర్థ్యం పైన ప్రభావము, పని, పొదుపు, పెట్టుబడి చేయాలనే కోరిక పైన ప్రభావము, మూడోది
వనరుల మళ్లింపు లేదా వనరుల కేటాయింపుపై ప్రభావం. 3. నెక్స్ట్, పంపిణీపై ప్రభావం. ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇస్ టు మ్యాక్సిమైజ్ సోషల్ బెనిఫిట్ త్రూ పబ్లిక్ ఎక్స్పెండిచర్. So the objective of maximum social welfare can be achieved only when the inequality of income is removed or minimized. So ప్రభుత్వం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటంటే ప్రభుత్వ వ్యయం ద్వారా గరిష్ట సాంఘిక ప్రయోజనాన్ని సాధించడం. మరి ఈ లక్ష్యం సాధించాలంటే, ఈ గరిష్ట సాంఘిక ప్రయోజనం అనే లక్ష్యాన్ని సాధించాలంటే దేని ద్వారా సాధ్యమవుతుందంటే దేశంలో ఉన్నటువంటి ఆదాయ అసమానతలను తొలగించడం సాధ్యం కాకపోతే కనిష్ట స్థాయికి తగ్గించడం ద్వారానే ఈ లక్ష్యాన్ని సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ is very useful to fulfill this goal. Government collects excess income of the rich through income tax and sales tax and other taxes. The funds thus mobilized are directed towards welfare programs to promote the standard of poor and weaker section. ఇది కూడా ప్రోగ్రెసివ్ టాక్సేషన్ లో we have discussed this concept. ఓకే, పురోగామి పన్నుల విధానం అనేటటువంటి అంశం దగ్గర ప్రభుత్వేతర శాస్త్ర పరిధిలో మనం చెప్పుకున్నాం. ఏమని, గవర్నమెంట్ రిచ్ పీపుల్ మీద ట్యాక్స్ వేయటం ద్వారా సో ఆ వచ్చినటువంటి ఇన్కమ్ ని పూర్ పీపుల్ యొక్క వెల్ఫేర్ కోసం కేటాయించినప్పుడు ఇద్దరి మధ్య ఇన్ఈక్వాలిటీస్ తగ్గేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ వ్యయం అనేది ఈ గరిష్ట సాంఘిక ప్రయోజనం అనే లక్ష్యాన్ని సాధించడానికి ముఖ్యమైనటువంటి సాధనంగా ఉపయోగపడుతుంది. ఓకే, అది ఇక్కడ కూడా మళ్ళీ రెండు ఉన్నాయి చూడండి. వితౌట్ టాక్సేషన్ ఇస్ దిస్ పాసిబుల్? ప్రభుత్వ వ్యయము పంపిణీపై ఎలా ప్రభావాన్ని చూపిస్తుందంటే పన్ను లేకుండా మనం దీన్ని చర్చించుకోలేము. కాబట్టి కంబైన్డ్ డిస్కషన్ అనేది ఖచ్చితంగా చేయాలి, రెండింటిని కలిపి చర్చించాలి, రెండింటి ప్రభావాన్ని. ఇక్కడ పన్ను కూడా ఉంది చూడండి. ఇప్పుడు మనకు పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని పెంచాలి, ధనికుల యొక్క ఆర్థిక స్థితిని తగ్గించాలంటే ఒకవైపు ట్యాక్స్, ఇంకొక వైపు పబ్లిక్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ట్యాక్స్ లేదనుకోండి అసలు ఎక్స్పెండిచర్ యాడ్ నుంచి వస్తుంది కదా, ప్రభుత్వానికి ఆదాయమే లేనప్పుడు వ్యయం అనేది రాదు. కాబట్టి రెండు ఇక్కడ అవసరం. కాకపోతే మనం పబ్లిక్ ఎక్స్పెండిచర్ యాంగిల్లో వీఆర్ డిస్కసింగ్ ద ఎఫెక్ట్. సో దస్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ హెల్ప్స్ టు అచీవ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్. అంటే సమాన పంపిణీ, ఆదాయ సమాన పంపిణీ లేదా ఆదాయ పంపిణీలో సమానత్వం అనే లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వ వ్యయం అనేది ఉపయోగపడుతుంది. ఎక్స్పెండిచర్ ఆన్ సోషల్ సెక్యూరిటీ అండ్ సబ్సిడీస్ టు పూర్ ఆర్ aimed at increasing their real income and purchasing power. ఓకే, ఈ సాంఘిక భద్రతా చర్యల పైన, సబ్సిడీల మీద పేద ప్రజలకు ఈ వీటి మీద ఖర్చు చేయడం వలన ఏం జరుగుతుందంటే పేద ప్రజల యొక్క కొనుగోలు శక్తి, వాళ్ళ యొక్క వాస్తవిక ఆదాయం పెరుగుతుంది. సో దాని వలన గరిష్ట సాంఘిక ప్రయోజనం అనేది చేకూరుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్, public expenditure on education, communication, health has a positive impact on productivity of the weaker section of the society, thereby increasing their income earning capacity. సో ఈ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో, పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, సో ప్రభుత్వం చేసే వ్యయం వలన ముఖ్యంగా విద్య, ఆరోగ్యము, సమాచారము మొదలైనటువంటి వాటిపై ప్రభుత్వాలు చేసే ఖర్చుల వలన వాళ్ళ యొక్క ఆరోగ్యం మెరుగుపడి వాళ్ళ యొక్క శారీరక మానసిక సామర్థ్యం పెరిగి ఈ పేదవారి యొక్క ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుంది. ఉత్పాదక సామర్థ్యంపై అనుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. సో దాని వలన ఏమవుతుంది, వాళ్ళ యొక్క ఆదాయ ఆర్జన సామర్థ్యం, ఆదాయాన్ని సంపాదించే సామర్థ్యం పేదవారికి పెరుగుతుంది. ఆ రకంగా కూడా అసమానతలు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్, వినియోగంపై ప్రభావం. పంపిణీపై ప్రభావం అయిపోయినాక ఎఫెక్ట్స్ ఆన్ కన్జంప్షన్. పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఎనేబుల్స్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ in favor of poor. So it improves the capacity of the poor to consume. So thus public expenditure promotes consumption and thereby other economic activities. ప్రభుత్వ వ్యయం వినియోగంపై అనుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకు అనుకూల ప్రభావాన్ని చూపిస్తుంది అంటే ఇప్పుడు రిచ్ పూర్ 2 సెక్షన్స్ ఉన్నాయి కదా. సో కన్జంప్షన్ ఎవరిది ఎక్కువ ఉంటుంది? రిచ్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుందా, పూర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుందా? రైట్, కన్జంప్షన్ విషయం చూస్తే ఖచ్చితంగా పూర్దే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దేర్ ఇన్కమ్ ఈజ్ వెరీ లో. కాబట్టి పర్సంటేజ్ చూస్తే వాళ్ళ ఆదాయంలో వినియోగంపై ఖర్చు చేసే శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే రిచ్ పీపుల్ చూస్తే సేవింగ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ టోటల్ ఇన్కమ్ లో సేవింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఏంజల్ వినియోగ సూత్రంలో కూడా అదేగా చెప్పింది.
ఏంజల్ కర్వ్స్ లో కూడా అదే చెప్తాడనమాట. ఇన్కమ్ పెరిగే కొద్దీ ఫుడ్ మీద పెట్టేటటువంటి ఆ ప్రపోర్షన్ చాలా తగ్గిపోతుంది. ఇతర లగ్జరియస్ కంఫర్ట్స్, ఫుడ్, క్లోత్స్, ఫుడ్ కాదు క్లోత్స్, నెక్స్ట్ డ్యూరబుల్ కన్జంప్షన్ గూడ్స్, వీటి మీద పెట్టేటటువంటి ఆదాయంలో వీటి మీద ఖర్చు చేసే శాతం పెరుగుతుందని ఏంజల్ ఆ వినియోగ రేఖల ద్వారా చెప్పడం జరిగిందండి. ఓకే, కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ వ్యయం వలన పేద ప్రజల యొక్క ఆదాయాలు పెరుగుతుంది. కాబట్టి ఏమవుతుంది, దేశంలో వినియోగం పెరుగుతుంది, ఎక్కువ శాతం మంది ఉంటారు. రిచ్ పీపుల్ తక్కువ శాతం ఉంటారు. అలాగే వాళ్ళు కన్జంప్షన్ మీద స్పెండ్ చేసే పర్సంటేజ్ వాళ్ళ ఇన్కమ్ లో చాలా తక్కువ ఉంటుంది. అలాగే పూర్ పీపుల్ అయితే ఎంపీసీ ఎక్కువ ఉంటుంది, మార్జినల్ ప్రాపెన్సిటీ టు కన్జ్యూమ్, ఉపాంత వినియోగ ప్రవృత్తి. సో వాట్ ఈస్ ఎంపీసీ? మ్యాక్రో ఎకనామిక్స్ లో వచ్చిందా? మీరు అక్కడి వరకు వచ్చారా? మార్జినల్ ప్రాపెన్సిటీ టు కన్జ్యూమ్ టాపిక్ అయిందా? కీన్స్ చెప్పిన కాన్సెప్ట్ అయింది సార్. అయిందా? టెల్ మీ వాట్ ఈస్ ఎంపీసీ? మార్జినల్ ప్రాపెన్సిటీ టు కన్జ్యూమ్. మార్జినల్ అంటే నేనే చెప్పానుగా డెఫినేషన్. అదనంగా ఉంచినప్పుడు అదనంగా వినియోగం ఎంత పెరుగుతుందో తెలియదు. Right. Absolutely right answer. So the additional consumption increased due to the additional income or increase in income. How much consumption is increasing due to increase in income? So that is marginal propensity to consume. Symbolically delta C by delta Y. వినియోగంలో వచ్చిన మార్పు బై ఆదాయంలో వచ్చిన మార్పు. ఈ ఎంపీసీ అనేది ఎవరికి ఎక్కువ ఉంటుంది? రిచ్ పీపుల్ ఎంపీసీ ఎక్కువ ఉంటుంది. పూర్ పీపుల్ ఎంపీసీ ఎక్కువ ఉంటుంది, రిచ్ పీపుల్ యొక్క ఎంపీసీ తక్కువ ఉంటుంది. ఆదాయం పెరిగే కొద్దీ వినియోగం ఎవరు పెరుగుతుందంటే పేదవాళ్ళకు పెరుగుతూ ఉంటుంది, ధనికులది తక్కువగా ఉంటుంది, వాళ్ళ ఆదాయ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంపీసీ రిలేటివ్ గా చూస్తే రిచ్ కంటే పూర్ ఎంపీసీ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ పర్సంటేజ్ కన్జంప్షన్ చేస్తారు కాబట్టి. ఓకేనా? సో అయితే కాబట్టి కన్జంప్షన్ పై అనుకూల ప్రభావం, పేద ప్రజలకు ఆదాయాలు వస్తుంటాయి, ఆదాయాలు పెరిగే కొద్దీ వాళ్ళు కన్జంప్షన్ ఎక్కువ చేసుకుంటూ పోతుంటారు. ఓకేనా? సో ఆ రకంగా వినియోగంపై అనుకూల ప్రభావాన్ని ప్రభుత్వ వ్యయం చూపిస్తుంది. The government expenditure on welfare programs like free education, health care and housing certainly improves the standard of the poor people. It also promotes their capacity to consume and save. So ఇది ప్రభుత్వం ఇతర సౌకర్యాలు పేద ప్రజలకు కల్పించడం వలన విద్య అంటే ఉచితంగా విద్య, ఉచిత వైద్యం, ఉచిత గృహ వసతి ఇవన్నీ కల్పించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆదాయాల్లో దీనికి పెట్టే ఖర్చు మిగులుతుంది, అది కూడా కన్జంప్షన్ కి పెడతారు. ఉదాహరణకు నెలకు ఒక 5-6 వేలు రవాణాకి, అలాగే విద్యకు, వైద్యానికి, గృహ వసతికి అయ్యే ఖర్చు ప్రభుత్వం అవన్నీ ఉచితంగా అందించడం వల్ల మిగిలాయి అనుకోండి, ఏం చేస్తారు, ఆ మిగిలిన డబ్బులు కూడా కొంత పొదుపు చేసి కొంత వినియోగం చేసుకుంటారు. ఆ రకంగా కూడా కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే వినియోగంపై అనుకూల ప్రభావం అనేది ఉంటుంది. సో నెక్స్ట్, ఎఫెక్ట్స్ ఆన్ ఎకనామిక్ స్టెబిలిటీ, ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం. సో ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ డిప్రెషన్, రిసెషన్ అండ్ ఇన్ఫ్లేషన్. ఆర్థిక అస్థిరత అనేది దేని ద్వారా ఏర్పడుతుంది? ద్రవ్యోల్బణం ద్వారా, ఆర్థిక మాంద్యం ద్వారా, లేదా ఆర్థిక తిరోగమనం అనేటటువంటి అంశాల ద్వారా. సో పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెకానిజం ఆర్ ఎ టూల్ టు కంట్రోల్ ఇన్స్టెబిలిటీ. ఈ అస్థిరత్వాన్ని నిరోధించటానికి, నిర్మూలించడానికి ఈ ప్రభుత్వ వ్యయం అనేది ఒక యంత్రాంగం లాగా, ఒక పరికరం లాగా, ఒక సాధనం లాగా ఉపయోగపడుతుంది. సో ద మోడర్న్ ఎకానమిస్ట్ కీన్స్ అడ్వకేటెడ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ యాజ్ ఎ బెటర్ డివైస్ to raise effective demand and to get out of depression. కీన్స్ ఏం చెప్పాడంటే ఆర్థిక మాంద్యం అనే సమస్యను తొలగించాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యయం అనేది, ముఖ్యంగా సార్థక డిమాండ్, ఆయన ఎఫెక్టివ్ డిమాండ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే ద కాన్సెప్ట్ ఆఫ్ ఎఫెక్టివ్ డిమాండ్ ఇన్ కెనీషియన్ థియరీ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ నోన్ యాజ్ ద కార్నర్ పిల్లర్ ఆర్ ద ఫౌండేషన్ స్టోన్ ఆర్ ద హార్ట్ ఆఫ్ ది కెనీషియన్ థియరీ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్. కీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతానికి హృదయం లాంటిది, లేదా పునాది లాంటిది, మూల స్తంభం లాంటిది అని దేన్ని అంటారంటే ద కాన్సెప్ట్ ఆఫ్ ఎఫెక్టివ్ డిమాండ్. సో దేర్ ఫోర్ కీన్స్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద థియరీ ఆఫ్ ఎఫెక్టివ్ డిమాండ్. కీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతాన్ని సార్థక డిమాండ్ సిద్ధాంతం అని కూడా అంటారు, ఎందుకంటే ఆయన మొత్తం టోటల్ థియరీ అంతా దేని ఆధారంగా, దేన్ని బేస్ చేసుకొని చెప్పాడంటే ఎఫెక్టివ్ డిమాండ్. సో ఆ ఎఫెక్టివ్ డిమాండ్ పెంచడం ద్వారా దేశంలో, ప్రపంచంలో ఆర్థిక మాంద్యాన్ని తొలగించవచ్చు అన్నారు. మరి ఆ ఎఫెక్టివ్ డిమాండ్ దేని ద్వారా పెరుగుతుంది? ప్రభుత్వ వ్యయం ద్వారా పెరుగుతుంది. సో ఆ రకంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు
ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం ద్వారా సార్థక డిమాండ్ని పెంచి అస్థిరత్వాన్ని తగ్గించు. ఒకవేళ ఇన్ఫ్లేషన్ ఉంటే, ద్రవ్యోల్బణం ఉంటే ఏం చేయాలి? సార్థక డిమాండ్ని తగ్గించాలి. పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆల్సో యూజ్ఫుల్ ఇన్ కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ అండ్ డిఫ్లేషన్. So expansion of public expenditure during deflation and reduction of public expenditure during inflation control money supply and bring price stability. So ధరల స్థిరత్వాన్ని సాధించాలంటే ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం ద్వారా తగ్గించడం ద్వారా చేయొచ్చు. ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించాలి. సో తగ్గించడం ద్వారా సార్థక డిమాండ్ తగ్గుతుంది. సో దానివల్ల ధరలు అదుపులోకి వస్తాయి. సో ఈ రకంగా ఎకనామిక్ స్టెబిలిటీ సాధించడంలో కూడా ప్రభుత్వ వ్యయం అనేది విశేషమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. సో లాస్ట్ అండ్ ఫిఫ్త్ ఎఫెక్ట్ ఆన్ ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధి మీద ప్రభుత్వ వ్యయం యొక్క ప్రభావం. సో ద గోల్స్ ఆఫ్ ప్లానింగ్ ఆర్ ఎఫెక్టివ్లీ రియలైజ్డ్ ఓన్లీ త్రూ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. The government allocates funds for the growth of various sectors like agriculture, industry and service sector. So with a view to achieve impressive growth. అంటే ప్రభుత్వం వృద్ధిని సాధించాలి అంటే, ఆర్థిక వృద్ధిని సాధించాలంటే ప్రణాళికలలో ఏర్పాటు చేసుకున్నటువంటి, రూపొందించుకున్నటువంటి, పెట్టుకున్నటువంటి లక్ష్యాలను సాధించాలంటే ప్రభుత్వ వ్యయం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ప్రభుత్వం వివిధ రంగాలకి, అది వ్యవసాయం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, సేవా రంగం కావచ్చు, వివిధ రంగాలకు ప్రభుత్వం వనరులను, నిధులను కేటాయించడం ద్వారా ఈ ప్రణాళికల లక్ష్యాలు, బడ్జెట్ లక్ష్యాలు సాధించే అవకాశం ఉంటుంది. దాని ద్వారానే ఆర్థిక వృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి ఆర్థిక వృద్ధిపై కూడా ప్రభుత్వ వ్యయం అనుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఓకే, సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ హ్యాస్ బీన్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ మెయింటైనింగ్ బ్యాలెన్స్డ్ ఎకనామిక్ గ్రోత్. సంతులిత వృద్ధి సాధించడానికి కూడా ఈ ప్రభుత్వ వ్యయం అనేది ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ టేక్స్ keen interest to allocate more resources for development of backward regions. So such efforts reduce regional inequality and promotes balanced economic growth. సంతులిత ప్రాంతీయ అభివృద్ధి సాధించాలంటే BRD గురించి మొన్న మనం డిస్కస్ చేసుకున్నాం. బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్, సంతులిత ప్రాంతీయ అభివృద్ధి అంటే దేశంలోని వివిధ ప్రాంతాలను ఒకే రకంగా అభివృద్ధి చెందించడం, అంటే వివిధ ప్రాంతాల మధ్య అభివృద్ధిలో వ్యత్యాసాలు లేకుండా చేయడం. సో దీనికోసం కూడా ఏది ఉపయోగపడుతుంది? ప్రభుత్వ వ్యయం అనేది సాధనంగా ఉపయోగపడుతుంది. ఏం చేయాలి? XY అనే దేర్ ఆర్ 2 regions in a country. So X and Y. X is highly developed region, Y is very backward region. So what should government do for these 2 regions? So it should allocate more funds, it should spend more expenditure, more amount in backward region, and it should spend or it should allocate very less amount to the developed region. So through this government can achieve the balanced regional development. ప్రభుత్వం బాగా అభివృద్ధి చెందిన ప్రాంతానికి నిధులు ఆపేసేయాలి, చాలా తగ్గించాలి. వెనుకబడిన ప్రాంతానికి ప్రభుత్వ వ్యయం ఎక్కువ చేయాలి. చేయటం ద్వారా రెండు ప్రాంతాల మధ్య సంతులిత అభివృద్ధిని సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లా ఆర్థిక వృద్ధి సాధించటం, అలాగే సంతులిత వృద్ధి సాధించటం కూడా దేని ద్వారా సాధ్యమవుతుంది? త్రూ పబ్లిక్ ఎక్స్పెండిచర్. So modern economies have all experienced tremendous growth in public expenditure. So it is absolutely necessary for governments to formulate rational public policies in order to achieve the desired effects on income distribution, employment and growth. So ఇప్పుడు ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత మనకు ఫైనల్ గా తెలిసింది ఏంటంటే, ఆధునిక ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా ప్రభుత్వ వ్యయంలో గమనించదగిన చాలా ఎక్కువ మొత్తంలో పెరుగుదలను మనము గుర్తించే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు అది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. సో కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వ వ్యయానికి సంబంధించినటువంటి ప్రభావాలు అనుకూలంగా ఉండేలా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలి. వీటికి సంబంధించి అంటే ఇదే మళ్ళీ ఆదాయం పైన, పంపిణీ పైన, ఉద్యోగిత పైన, ఆర్థిక వృద్ధి పైన, వినియోగం పైన మొదలైన అంశాలపైన అనుకూల ప్రభావాలు ప్రభుత్వ వ్యయం ద్వారా కలగాలంటే ప్రభుత్వ విధానాలు రేషనల్ అంటే హేతుబద్ధంగా ఉండాలి, గరిష్ట ప్రయోజనాన్ని కలిగించే విధంగా ఉండాలి. అంటే తగు జాగ్రత్తలు ప్రభుత్వ వ్యయ విధానాలలో తీసుకోవాలని మనం చెప్పవచ్చు. దీస్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. ప్రభుత్వ